కాకినాడ డిపో మేనేజర్ మనోహర్, అసిస్టెంట్ మేనేజర్ బాలకృష్ణులు డ్రైవర్లను వేధింపులు చేయడం జరుగుతోందని, కాకినాడ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్లను అక్రమంగా సస్పెండ్ చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా ప్రభుత్వం డ్రైవర్ హెల్పర్స్ అసోసియేషన్ సభ్యులు పిఎల్ రాజు, కె వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు తీసుకువెళ్లే డ్రైవర్లపై ఆర్టీసీ అధికారులు కక్ష సాధింపు చర్యలు చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా ప్రభుత్వ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పిఎల్ రాజు, కె వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శుక్రవారం కె వెంకటేశ్వర్లు అక్రమ సస్పెండ్ కు నిరసనగా ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా ప్రభుత్వ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 13వ రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నా పేరు వెంకటేశ్వర్లు. నేను కాకినాడ డిపోలో డ్రైవర్ పనిచేస్తున్నాను. అయితే ముఖ్యంగా నేను డ్రైవర్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ కూడా నేను లీడర్షిప్ చేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ తెలుసు, మన గత నెల 19వ తారీఖున గుంటూరు నుంచి కాకినాడ వస్తున్న బస్సులో ప్రయాణికులు తడిసిపోయిన వీడియోని మీడియాలో వైరల్ చేయడం జరిగింది. దాని అందరికీ పూర్తిగా బాధ్యుడిగా నన్ను చేసి నన్ను సస్పెండ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నేను అది సస్పెండ్ అక్రమం అని చెప్పేసి నేను శాంతియుతంగా నల్ల బ్యాడ్జ్ తోటి నిరసన కార్యక్రమం చేయడానికి నేను టెంట్ వేసుకుని ఇక్కడ నా ఆఫీస్ వద్ద నేను కూర్చోవడం జరిగింది. దీనికి మద్దతుగా యునైటెడ్ వర్కర్స్ యూనియన్ వాళ్ళు, జైహో రథసారథి వాళ్ళు, అలాగే నా తోటి డ్రైవర్లు వీళ్ళందరూ కూడా సంఘీభావం తెలియజేయడం, వాళ్ళు నాకు డిప్యూటీ గారు కౌరంపించారు వచ్చి కాలమని చెప్పేసి. నా ముఖ్య సలహాదారు అయినటువంటి పెద్దిరెడ్డి గారిని తీసుకుని వెళ్తే వారిని అలౌ చేయని చెప్పి అన్నారు. నా తోటి డ్రైవర్ అయినటువంటి డిఎస్ వాస్ గారిని తీసుకుని వెళ్తే పెద్ద పిలిచారు అని చెప్పి వారి దగ్గరికి వెళ్తే వారు వెళ్ళగానే ఒకటే మాట అన్నారు, నువ్వేదో దారాసింగ్లో బస్సు నడిపించుకొని వచ్చేస్తే కనుక నీకేమైనా దండేసేమన్నా, నీకేమైనా అభినందనలు ఏమైనా తెలియజేస్తావా, చూసావా నీ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి వారి మాటల్లో నన్ను హేళనంగా మాట్లాడారు. అయితే నేను చేసిన తప్పేంటి సారు, మరి ఈ రోజు నాడు నేను అంత క్షేమంగా తీసుకొచ్చినందుకు నాకు ఈ విధంగా చేస్తారని నేను అనుకోలేదండి, నన్ను సస్పెండ్ చేయడం అక్రమం సార్ అంటే, అప్పుడు ఏమైంది, నువ్వు ఇంకా ఎంక్వైరీలు ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ జరిగిన తర్వాత నేను పైకి పంపుతాను, డిఎం గారి దగ్గరికి వెళ్ళి బతుకున్నట్టు నువ్వు ఎంక్వైరీలో కూర్చుంటే మిగతా అన్నీ కూడా పైకి పంపుతాను, ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది నేనైతే చెప్పలేను, నీ వయసు ఎంత అప్పుడు అని అడిగితే 43 సంవత్సరాలు అని చెప్పాను. ఈ టైంలో నీకు ఇంకెక్కడ కూడా ఉద్యోగం కూడా ఇచ్చే అవకాశం కూడా లేదని అన్నారు. నేను ఒకటే అన్నాను డిప్యూటీ గారితో, సార్ నేను చేయని తప్పుకి నన్ను బాధ్యం చేశారు, ఎప్పుడు కూడా బస్ స్టాండ్లో వర్షం వస్తే కనుక ప్రయాణికులు ప్లాట్ఫామ్ మునిగిపోయి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతారు, బస్సులు కూడా తడిసిపోయి ఉంటాయి, మరి అటువంటి టైంలో ఎవరిని ఎటువంటి యాక్షన్ తీసుకున్నారంటే కనుక నువ్వు చాలా రూల్స్ మాట్లాడతావు, నువ్వు అన్ని వ్యతిరేకంగా మాట్లాడుతావు చెప్పి మీ డిఎం మీ సిఏ గారు చెప్పారన్నారు. ఈ రోజు నాడు నేను 14 సంవత్సరాల నుంచి చేస్తున్న పీకేస్ని కూడా పరిగణలో తీసుకుని నేను అడిగితే అవన్నీ కాదు, నీ వెర్షన్ నాకు తెలుసు అని చెప్పేసి ఏకపక్షంగా గౌరవం లేకుండా కాల్ కేసుకుంటే చెప్పులాగా ఆయన మాట్లాడటం, ఏకపక్షంగా మాట్లాడటం నేను తీవ్ర అసంతృప్తికి గురయ్యాను. ఈరోజు నా కుటుంబం అంతా కూడా అలా మీడియాలో వచ్చేది ఇవన్నీ కూడా చూసి వాళ్ళు ఎంతో తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు. ఎందుకంటే ఆయన చేసిన తప్పేంటి, ఒక బస్సు కారిపోవడం నిజం, బస్సు మెయింటెనెన్స్ చేయకుండా రోడ్ల మీద పంపించడం నిజం. అదే బస్సు కారిపోయిన వీడియో వచ్చిన తర్వాత ఆ బస్సుని 8 రోజులు వీళ్ళు రిపేర్ చేశారు. అలాగే 35 బస్సుల వరకు కూడా రిపేర్ చేశారు. ఈ బస్సు రిపేర్ అన్నది ముందే చేస్తుంటే కనుక ఆ ప్రయాణికులు తడిచిపోతును, ఆ గొడవ కూడా జరగకపోతుంది కదా. రోజులు జరిగింది. దీని మీద అధికారులు ఏ విధంగానూ స్పందించిన తీరైతే లేదు. అలాగే ఏదైతే బాధితులు ఉన్నాడో ఆ వెంకటేశ్వర్ని పిలిచి చాలా నీచంగా చాలా అగౌరవంగా మాట్లాడారు. ఎందుకంటే అధికారుల ధోరణి ఈ రోజున ఎలాగుందంటే, ఒక జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక కంప్లైంట్ మీద లెటర్ ఇచ్చి రేపు 24 వస్తే సంవత్సరం అవుద్ది, దీని మీద ఏ విధమైన ఎంక్వైరీ ఇవ్వలేదు. ముఖ్యంగా కేవలం డ్రైవర్ అసోసియేషన్ సభ్యుల మీద టార్గెట్ చేసి యాజమాన్యము ఏదైతే సిఏ గారు, డిఎం గారు, డిప్యూటీ వాళ్ళు దారుణమైన చర్యలకు పాల్పడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి కూడా ఏదైతే మేము ఆర్టీ యాక్ట్లో డ్రైవర్ను శ్రేయస్ కోసి సమాచారం అడుగుతున్నామో దాన్ని పరిగణలో తీసుకుని మా మీద కక్ష సాధింపు చర్యలు ఎక్కువయ్యాయి. దీని మీద జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద రిప్రజెంట్ చేస్తూ వారు ఒక లేఖ ఇవ్వడం జరిగింది. దాని మీద ఈ రోజుకి కూడా దర్యాప్తు లేదు. 96 మంది డ్రైవర్లు ఆర్టీఐ కమిషనర్ గారు విజయవాడ ద్వారా, అలాగే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము స్పందనలో ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి కూడా 22 మంది డిపోలో 22 మంది సభ్యులతోటి వాంగ్మూలం తీసుకుని
నేను మేనేజ్మెంట్కి ఎగ్నెస్ట్గా ఉన్నానని వారితో స్టేట్మెంట్ తీసుకుని నన్ను గోకవరం డిపో బదిలీ చేశారు. 6 నెలలు అని చెప్పేసి కలెక్టర్ గారికి ఇచ్చిన నివేదికలో 6 నెలలు వాయిస్ మెసేజ్ల ద్వారా బదిలీ చేయడం జరిగిందని చెప్పి రేపు మొన్న 5వ నెల 24వ తారీఖుకి 6 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా నన్ను గోకవరం డిపోలో ఉద్యోగం చేస్తూ నన్ను ఆర్థికంగా మానసికంగా చాలా గురి చేస్తున్నారు. దీని అంతటికీ కూడా ఏదైతే ఆర్టీ యాక్ట్లో మా సమస్యల మీద పరిష్కారం కోసం వారిని సమాచారం అడుగుతున్నామో ఇవ్వడం సరిగా కాకుండా మమ్మల్ని అందరినీ కూడా చాలా ఇబ్బందులు పరిచేస్తున్నారు.